మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ మంగళవారం, పైగా సంకటహర చతుర్థి. మంగళవారం సంకటహర చతుర్థి వస్తే దానిని అంగారక చతుర్థి అని పిలుస్తారు. ఈ అంగారక చతుర్థి రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా జాతకంలో దోషాలు ఉన్నాయి అని బాధపడేవారు ఈ అంగారక చతుర్థి రోజు గణపతిని పూజించండి. ఈ పర్వదినాన ఆడవారు ఈ కూర వండితే మీరు ఊహించనంత సంపదను పొందుతారు. ఈ సంకటహర చతుర్థి నాడు ఈ కూర వండినా తిన్నా కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ కూర తింటే చాలు మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ పోతాయి. మీ శరీరానికి నూతన శక్తి అనేది వస్తుంది. ఈ కూర తింటే మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం మారిపోతుంది. ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి నాడు ఈ కూర తినటం వల్ల మీ జన్మ ధన్యమవుతుంది. కోటీశ్వర్లు అయ్యే యోగం వస్తుంది. అంతేకాదు ఈ రోజున ఈ కూర తినటం వల్ల గణపతి అనుగ్రహం లభిస్తుంది. శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ధన సమస్యలు పోతాయి. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజు ఏ కూర వండాలో, ఏ కూర తింటే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి. దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు. పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించటం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అంటే చాలు ఆర్తులను అక్కున చేర్చుకొని నిండు ధైర్యాన్ని ఇస్తాడు విఘ్నాధిపతి. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగేందుకు ఎల్లవేళలా తోడుంటానని అభయమిస్తాడు వినాయకుడు. అందుకే ఏ పనైనా సరే వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తాం. బుద్ధి బలంతో పనిచేస్తే విజయం సాధ్యమని చెప్పడానికి వినాయకుడి జీవితమే ఉదాహరణ. ఆయన రూపమే భక్తకోటికి పెద్ద పాఠం. సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు. గణపతికి ప్రియమైన చతురావృత్తి తర్పణం చేయటం వల్ల ఆయుష్, బుద్ధి, యశస్సు, ఐశ్వర్యము, బలము, భుక్తి, ముక్తి, యుక్తి చేకూరతాయని నమ్మకం. గణేశుడి దేహం విలక్షణం. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న అని ఆయన రూపం బోధిస్తుంది. పార్వతీ పుత్రుడైన గణపతికి ముందుగా గజాననుడు అనే పేరు పెట్టారు. తర్వాత గణేశుడు, ఆ తర్వాత విఘ్నాధిపత్యం స్వీకరించి భక్తుల మెప్పు పొందాడు. నైవేద్యంగా పెట్టిన కుడుములు, ఉండ్రాళ్ళు ఆరగించేవాడు. వినాయకుడి మహిమలు ముల్లోకాలకు విస్తరించి సర్వజనులతో కీర్తింపబడ్డాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటివాడే వినాయకుడిని పూజించేవాడంటే వినాయకుడి శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మనసులో తలచిన కార్యాలను వినాయకుడు నెరవేరుస్తాడని దేవతలు నమ్మేవారు. ఈ గొప్పతనం వలనే గణపతిని సిద్ధి వినాయకుడు అని పిలిచారు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలా పూజ చేయాలో చూద్దాం. సంకటహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రత ఆచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని ఆ క్లాతులో వేసిన తర్వాత తమలపాకులో 2
2 ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొక్కసారి తలుచుకొని మూట కట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకోవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పండ్లు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేసుకొనవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిపోయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఇలా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారిని వినాయకుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున ఆడవారు ఇంటిలో దోసకాయ కూరను తినాలి. దోసకాయ అంటే గణపతికి చాలా ఇష్టం. సంకటహర చతుర్థి రోజున గణపతికి దోసకాయను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వాటిని తీసి కూర వండండి. దోసకాయ చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఈ కాయ యొక్క గొప్పతనం తెలిస్తే ఎవ్వరూ వదులుకోరు. దోసకాయ తీగకు కాస్తుంది, తనంతటా తానుగా తీగ నుండి విడిపోతుంది. అది పండిపోతున్న కొద్దీ తనలోని గింజలను ముద్దగా చేసి పండుతో గల సంబంధం తెంచుకుంటుంది. మానవుడు కూడా దోసకాయలాగా భవబంధాల నుండి తనంతట తానుగా విడిపడి పరమపదం చేరుకోవాలి. కానీ అజ్ఞానం వలన మోహం వలన బంధాలలో చిక్కుబడి తానుగా వాటి నుండి అంత సులభంగా బయటపడలేడు. అందుకే అతనిని ఆ అజ్ఞానం నుండి రక్షించి జ్ఞానం ప్రసాదించి సులభంగా పరమపదం చేరుకునే మార్గం స్మరింపజేసే విధంగా తన బుద్ధిని ప్రచోదనం చేయమని ప్రార్థిస్తూ అందుకు సంకేతమైన దోసకాయను గణపతికి సమర్పిస్తాడు. ఏ పండులోనూ అంతగా ప్రాధాన్యత లేని ఈ దోసకాయను ప్రత్యేకంగా వినాయకుడికి నివేదించమని ఎందుకు చెప్తుంటారు? ఎందుకంటే భవబంధాల నుండి విడిపడటం ఎంతో ఇష్టం. నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా పిల్లలు, నా అన్నయ్య, నా అక్కయ్య, నా తమ్ముడు, నా చెల్లెలు, ఇలా ప్రతి బంధాన్ని నావి నావి అనుకుంటూ ప్రాణం ఉన్నంత వరకు ప్రాకులాడుతూనే ఉంటాడు. అంటే ఈ బంధాలే పరమపదం చేరుకోవడానికి అడ్డంకులు. ఇవే విఘ్నాలు. ఈ విఘ్నాలను తొలగించమని విఘ్నాధిపతి అయిన వినాయకుణ్ణి ప్రార్థించాలి. దోసకాయలా తేలికగా ఈ భవబంధాల నుండి విముక్తిని చేయమని ప్రార్థిస్తూ అందుకు ప్రతీకగా దోసకాయను నివేదన చేయమని చెప్పారు పెద్దలు. ఇలాంటి దోసకాయను రేపు సంకటహర చతుర్థి రోజు గణపతికి సమర్పించి ఆ తర్వాత ఆ కాయను కూర రూపంలో వండుకుని తింటే సకల శుభాలు కలుగుతాయి. దోసకాయ తినటం వల్ల మీ శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. దోసకాయ కూర తినటం వలన శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇది వేసవిలో చలువ చేస్తుంది మరియు శరీరానికి అవసరమైన నీటిని అందిస్తుంది. దోసకాయలో పోషకాలు, పీచు పదార్థాలు మరియు నీరు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి దోహదపడుతుంది. దోసకాయ కూరను వివిధ రకాలుగా వండుకోవచ్చు. ఉదాహరణకు దోసకాయ టమాటా కూర, దోసకాయ పప్పు కూర, దోసకాయ సాంబార్ కూర వంటివి. దోసకాయ కూరను అన్నం, చపాతీ లేదా రోటీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రేపు ఆడవారు ఖచ్చితంగా ఇంటిలో దోసకాయ కూరను ఏదో ఒక రూపంలో వండండి లేదా దోసకాయ పచ్చడి అయినా చేసుకొని తినండి. దోసకాయను తినటం వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. తద్వారా ఆరోగ్యానికి అయ్యే ఖర్చులు తగ్గుతాయి. దానివల్ల ఇంటిలో ధనం నిలుస్తుంది. ఎవరైతే ఈ సంకటహర చతుర్థి రోజున దోసకాయను స్వామికి నివేదించి తింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఊహించినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సంకటహర చతుర్థి రోజున ఈ కూరను వండుకొని తినండి. ఆ గణపతి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజు ఎవ్వరూ కూడా దొండకాయను తినకూడదు. ఈరోజు ఎవ్వరూ కూడా దొండకాయ కూరను వండవద్దు. కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు. కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది, వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది. ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదు. అంటే చికెన్, మటన్, గుడ్లు, చేపలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు. నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారంటే జీవితాంతము కష్టాలు అనుభవిస్తారు.
7 తరాల దరిద్రం పడుతుంది. కాబట్టి సంకటహర చతుర్థి రోజు ఎవ్వరూ ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తరువాత ఆ చంద్రుడి వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి. కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి. ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి. సర్వ సంపదలు కలుగుతాయి. పెరుగుతో అభిషేకం చేయండి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని అయినా సరే విఘ్నాలు లేకుండా జరగాలంటే తేనెతో అభిషేకం చేయండి. మనశ్శాంతి కలగాలంటే పంచదార కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి. మీ పనులు సకాలంలో టైంకి పూర్తవ్వాలంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి. మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి. ఇలా సంకటహర చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి. ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయానికి వెళ్ళి మీ సమస్యను బట్టి అభిషేకం చేయించుకోండి. ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ 5 నేరేడు ఆకులను కానీ 5 వేప ఆకులను కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఇలా స్నానం చేయటం వలన 1 నిమిషంలో కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి. 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ రోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి ఉండ్రాళ్ళు, శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతి బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి. విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈరోజు గణపతి విగ్రహాల ముందు, ఫోటో ముందు గరిక పెట్టాలి. సంకటహర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. వినాయకుడికి గరిక ఆకును నివేదించటం విశేషం. ఈరోజు లేతగా ఉండే గరిక పోచలు 3 అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి అష్టోత్తర నామాలు చెప్తూ నివేదిస్తారు. ఈరోజు సింపుల్గా పూజ చేసుకున్న చాలా మంచి ఫలితం వస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా స్ఫటిక గణపతిని పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది. లేదా శ్వేతార్ఘ గణపతిని అయినా సరే పూజించుకోవచ్చు. మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఆ తర్వాత పూజాపీఠం మీద 21 జిల్లేడు ఆకులు ఏర్పాటు చేసుకోవాలి. ఈ జిల్లేడు ఆకులకు గంధం బొట్లు పెట్టుకోవాలి. ఈ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్ఘ గణపతిని పెట్టి జిల్లేడు పూల మాలను అలంకరించుకోవాలి. జిల్లేడు పూలతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ పూజించుకోవాలి. తరువాత సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదువుకోవాలి. కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు పూజ చేస్తే గణపతి అనుగ్రహం వలన అనేక మార్గాలలో ఆదాయం వస్తుంది. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా శర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు.
ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు, అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయిలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి, ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సులభంగా తీరిపోతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకునేందుకు, ఎలాంటి సమస్యలను అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు, అదే సంకటహర చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి. పెళ్ళి కాకపోవటం, పిల్లలు లేకపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి. అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే, అంటే ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి, స్థలం కొనుక్కోవాలి, అప్పులు తీరిపోవాలి, పెళ్లి జరగాలి, సంతానం కలగాలి, ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం. సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో, ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి. స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి. స్వామి, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి, నీకు ముడుపు కడుతున్నాను, నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకుని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో 4 వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వెయ్యాలి. 1 సేరుంపావు బియ్యం వేస్తే సరిపోతుంది. ఈ బియ్యంలో 2 రూపాయి కాయిన్స్ వేయాలి. అలాగే 5 వక్కలు, 1 పసుపు కొమ్ము వేయాలి. పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి. బియ్యంలో వేయకూడదు, ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి. ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి
ఈ మూటకు కూడా అక్షింతలు పువ్వులు సమర్పించి పూజించాలి. ఆ తర్వాత స్వామి, ఇదిగో నా కోరికను ముడుపు కొడుతున్నాను, నీ ముందు పెడుతున్నాను, నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా ఉండే చోట, మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది. సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి. మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి. ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి, మిగిలిన అన్నీ పంచిపెట్టేయాలి. ఇంట్లో వండటం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి. లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది. ఇక ప్రత్యేకించి సంకటహర చతుర్థి రోజు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఒక 5 రూపాయల బిళ్ళను మరియు 5 యాలకులను వేస్తే చాలు. కష్టాలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి, కన్నీళ్ళన్నీ పోతాయి, వద్దన్న ధనం వస్తుంది. ఏమీ లేదు, ఈరోజు ఒక తెల్లటి రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకొని ఆ వస్త్రానికి 4 వైపులా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఈ వస్త్రంలో 5 యాలకులను వేయండి. అలాగే ఒక 5 రూపాయల కాయిన్ కూడా వేయండి. యాలకులు చాలా పవిత్రమైనవి, శక్తివంతమైనవి. యాలకులకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక 5 యాలకులను వేయండి. అలాగే 5 రూపాయల కాయిన్ కూడా మన ధన సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ధనంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది. కనుక 5 యాలకులను మరియు 5 రూపాయల కాయిన్ క్లాతులో వేసి చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో వేయండి. ఇలా వేయటం వలన మీకు ఉండే కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, బాధలు అన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి. వారం రోజుల్లో తగ్గిపోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. మరి పసుపు డబ్బాలో వేసిన మూటలు ఏం చేయాలి అంటే వారం రోజుల తర్వాత తీసి ఏదైనా గుడిలో హుండీలో వేసేయండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఈరోజు అందరూ ఈ పసుపు డబ్బా పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. రేపే సంకటహర చతుర్థి శ్రావణ మాసంలో వస్తుంది కనుక ఉదయం లేదా సాయంత్రం 6 గంటలకు గుమ్మం పక్కన ఈ పువ్వును పెట్టండి చాలు. లక్ష్మీదేవి అనుగ్రహించి మీ ఇంట్లో కనకవర్షాన్ని కురిపిస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. అప్పులన్నీ తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. గుమ్మం గురించి మనందరికీ తెలుసు. గుమ్మానికి మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం. అందుకని గుమ్మంను తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. కనీసం ప్రవేశ ద్వారానికైనా సరే గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి. గడపకు పసుపు, గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి శోభే వేరు. గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష. అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. రోగాలను దరిచేరనీయకుండా మన గూటికి అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు. ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడుతుంది. అటువంటి ఇంటి గుమ్మం పైన కూర్చోకూడదు. అంతేకాకుండా ప్రవేశ ద్వారం మీద నిలబడకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంటి గుమ్మం వద్ద నిలబడి లేదా కూర్చొని గోర్లు కత్తిరించటం వంటి పనులు చేయరాదు. దీనివల్ల ఇంట్లో దారిద్ర్యం, ధన నష్టం కూడా ఎదురవుతుంది. గుమ్మాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా, పవిత్రంగా చూసుకోవాలి. గుమ్మమే లక్ష్మీదేవి అన్న భావనను కలిగి ఉండాలి. ఇంతటి విశిష్టత కలిగిన గుమ్మం పక్కన శ్రావణ సంకటహర చతుర్థి రోజు ఈ పువ్వును పెడితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పువ్వు ఏమిటో, ఎలా పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ సంకటహర చతుర్థి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. పెట్టిన తర్వాత
ఏదైనా ఎర్రటి రంగులో ఉండే పువ్వును అంటే ఎర్ర గులాబీ లేదా ఎర్ర మందార పువ్వును గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఉదయం పెట్టడం కుదరని వారు సాయంత్రం 6 గంటలకైనా సరే గుమ్మానికి 2 వైపులా ఎర్రటి పువ్వులు పెట్టండి. శ్రావణ సంకటహర చతుర్థి రోజు ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి కనకవర్షాన్ని కురిపిస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఎలాంటి ఆర్థిక బాధలు ఉన్నా పోయి ధనలాభం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా శ్రావణ సంకటహర చతుర్థి రోజు ఈ విధంగా గుమ్మం పక్కన ఎర్రటి రంగులో ఉండే పువ్వును పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.